హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1 లిస్టు, L2 లిస్టు, L3 లిస్టులో అయితే రాబోతున్నాయండి. మరి ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉండాలి? మొదట్లో మరి L1 లిస్టు ఎంతమందికి ఇస్తున్నారు, L2 లిస్టులో ఎంతమందికి ఇస్తున్నారు, అలాగే L3 లిస్టు కూడా ఎంతమందికి ఇస్తున్నారో తెలుసుకుందాం. లైక్ చేయండి. ఒక లైక్ ద్వారా 10 మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. వాళ్ళకు కూడా ఒక లైక్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఇందిరమ్మ ఇల్లు అయితే అందరు దరఖాస్తులు చేసుకున్నారు. L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇప్పుడు 80,000 పైన 1,00,000 వరకు అయితే దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా 1,00,000 వరకు అయితే జమ అవుతున్నాయండి. ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ. 1,00,000, 1,75,000, 1,25,000, రూ. 1,00,000 మొత్తం 5,00,000 వరకు అయితే జమ అవుతుంది. బేస్మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్. అలాగే L2 లిస్టులో కూడా స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇస్తున్నారండి. అలాగే స్థలం ఉండి, ఇల్లు ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న వారు L3 లిస్ట్‌లో ఉన్నారు. ఇంకా ట్యాక్స్ ఏమైనా కడితే మాత్రం వీళ్ళకి రావండి. ఇలా ప్రతి ఒక్కరు L1 లిస్ట్‌లో మాత్రం ఇప్పుడు 1,80,000 పైన, 1,00,000 పైన ఉన్న వారికి అందరికీ కూడా జమ అవుతున్నాయి. అకౌంట్‌లో అయితే మీ డబ్బులైతే రూ. 1,00,000 అయితే ఫస్ట్ అయితే జమ అవుతున్నాయండి. రూ. 1,00,000 అమౌంట్ అయితే వస్తున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.